హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో అందరి ముందు పల్లవి, మీ అమ్మ ఉన్నందుకు, వచ్చినందుకు సంతోషమే. కానీ మీ అమ్మ గురించి అంత గొప్పగా అందరూ చెప్తున్నప్పుడు మీ నాన్న ఎవరు అనేది కూడా చెప్పాలి కదా మరి. మీ నాన్న ఎవరో చెప్తే ఇంకా సంతోషిస్తాను. మీ నాన్న ఎవరు? ఆయన ఎక్కడున్నారు? మీ అమ్మతో పాటు మీ నాన్న ఎందుకు రాలేదు? అని అడుగుతా ఉంటే అవని ఏమో వాళ్ళమ్మ వైపు చూస్తది. వాళ్ళమ్మేమో ఏడుస్తా ఉంటది. మీ నాన్న వస్తాడా? రాడా? ఉన్నాడా? అసలు లేడా? అని అనేసరికి అందరూ పల్లవిని సీరియస్‌గా చూస్తుంటారు. మీనాక్షి ఏమో వాళ్ళ నాన్న గురించి వివరాలు ఇప్పుడేం అడగొద్దమ్మా అని అనంగాల్నే పల్లవి ఎందుకు అడగొద్దు అని అడుగుతది. అయినా అడగడం తప్పా అనంటది. అప్పుడు మీనాక్షి అడగడం తప్పు కాదు అని అనంగాల్నే అయితే మీ భర్త ఎవరో చెప్పండి అని పల్లవి అంటది. వెంటనే మీనాక్షి చెప్పలేక కాదు. చెప్పే పరిస్థితి లేదు కాబట్టి చెప్పడం లేదు అని అనంగానే పల్లవి అనంటది. అయ్యో అన్నట్టు. మీనాక్షి లేసి ఇలా అడిగే వాళ్ళందరి ముందు వీళ్ళ తండ్రి ఎవరో చెప్పలేక నా పిల్లలు తలదించుకోవడం నేను భరించలేను కాబట్టి త్వరలోనే అవని తండ్రి ఎవరనేది చెప్తాను. ఖచ్చితంగా చెప్తాను. అని అంటా ఉంటే భరతేమో మా నాన్న ఎవరు అనేది నీకే కాదు మా అమ్మ మాకు కూడా ఇప్పటి వరకు చెప్పలేదంటే మా నాన్న వల్లే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అర్థమైంది. వాడెవడన్నది తెలిస్తే ఊరికే వదలను. వాణ్ణి గొంతు మీద కాలుతో తొక్కి వాణ్ణి నా చేతులతో నేనే చంపేస్తాను అని కోపంతో రగిలిపోతూ అంటాడు. అప్పుడు అవని రేయ్ అలాంటి మాటలు ఎందుకురా అమ్మ తర్వాత చెప్తానంటుంది కదా ఆవేశపడకు అని చెప్పి ఆరాధ్యతో అమ్మమ్మని లోపలికి తీసుకెళ్ళమ్మా అని అంటది. అప్పుడు ఆరాధ్య రామమ్మ అని లోపలికి తీసుకెళ్తది. ఆవిడ వెళ్ళిపోంగాల్నే కమల్ పల్లవిని ఏయ్ ఈ జన్మకి నువ్వు మారవా అని అనంగాల్నే నేను మరొకరిలా ఉండాలని అనుకోను. ఏ జన్మలోనైనా నేను ఇలాగే ఉంటాను అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతది పల్లవి. తర్వాత రాత్రైపోతది. ఒక రూమ్‌లో అవని, మీనాక్షి ఇంకా ఆరాధ్య ఉంటారు. మీనాక్షి పాలు తాగుతది. గ్లాస్ ఇస్తది. అవని పక్కన పెట్టి ఆరాధ్య ఏంటమ్మా అమ్మమ్మని అలా చూస్తున్నావు అని అడుగుతది. అప్పుడు ఆరాధ్య అమ్మమ్మ మా అమ్మ నానమ్మల్లాగే నువ్వు కూడా చాలా బాగున్నావు అని అనగానే మీనాక్షి ఆరాధ్యాని ముద్దు పెట్టుకుంటది. మనుషులు బాగుండటం ముఖ్యం కాదమ్మా మనసులు మనస్తత్వాలు బాగుండాలి అని అంటది. వెంటనే ఆరాధ్య నిజమే అమ్మమ్మ మా పల్లవి పిన్నిని శ్రేయ పిన్నిని చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అమ్మ నాన్న నానమ్మ అందరూ నాకు కథలు చెప్తారు. నువ్వు కూడా చెప్తానంటే నేను నీ దగ్గరే పడుకుంటాను అని అంటా ఉంటే వాళ్ళ అమ్మమ్మేమో కథలు చెప్పడమే కాదమ్మా నీకోసం ఏమైనా చేస్తాను అని అంటది. వెంటనే ఆరాధ్య థ్యాంక్ యూ అమ్మమ్మ అని అంటది. అప్పుడు మీనాక్షి ముద్దు పెట్టుకుంటది ఇంకోసారి. ముద్దులు పెడతా ఉంటే అక్కడికి భరత్ ఇంకా ప్రణతి వస్తారు. భరత్ ఏమో మా అమ్మని మంచిగా చేసుకొని నీ వైపు తిప్పేసుకున్నావా ఆరాధ్య అని అంటాడు. అప్పుడు ఆరాధ్య నేను తిప్పేసుకోవడం ఏంటి అమ్మమ్మ నేను బెస్ట్ ఫ్రెండ్స్ మావయ్య అని అంటది. అందరు నవ్వుతారు. ప్రణతి ఏమో అత్తయ్య గారు మీకు భోజనం వడ్డిస్తాను రండి అని అనంగాల్నే మీనాక్షి ఏమో అమ్మ ఒక్క నిమిషం అని సంచి తీస్తది. ఆమె తెచ్చుకున్న సంచి. అందులో చిన్న పర్స్‌లో నుండి రింగ్ తీసి ప్రణతి వేలుకి పెడతది. ప్రణతి ఏమో ఇప్పుడు ఇవన్నీ ఎందుకత్తయ్య అని అడుగుతది. అప్పుడు మీనాక్షి నాకు మీ పెళ్లి చూసే అదృష్టం లేకపోయింది. నా కోడలివైన నీకు అత్తగా ఏమీ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నేనున్న పరిస్థితికి ఇది తప్ప ఇంకేమీ ఇయ్యలేనమ్మా. అందుకే నా గుర్తుగా ఉంచుకో అమ్మా అని అంటా ఉంటే ప్రణతి ఏమో థ్యాంక్స్ అత్తయ్య అని అంటది. అప్పుడు మీనాక్షి గొప్పింటి బిడ్డవి. నా కోడలికి నేను నగలు, పట్టు చీరలు లాంటివి ఏమీ ఇవ్వలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందమ్మా అని బాధపడుతూ ఉంటే ప్రణతి నాకు మీ ప్రేమ తప్ప ఇంకేమీ అవసరం లేదత్తయ్య. నీ కోడలిగా నేను కోరుకునేది అదే అని అంటది. అప్పుడు మీనాక్షి నా కూతురులాంటి మంచి మనసున్న అమ్మాయి కోడలుగా నాకు దొరికింది. చాలా సంతోషంగా ఉందమ్మా అని ప్రణతిని హగ్ చేసుకుంటది. అవని ఏమో ప్రణతి చాలా మంచిదమ్మా. వయసులో అందరికన్నా చిన్నదైనా మనుషుల్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకునేంత మంచి మనసు, సంస్కారం తనకుంది అని అంటా ఉంటే వాళ్ళమ్మేమో నాకర్థమైంది అవని. గొప్పింటి బిడ్డ అయ్యుండి కూడా భరత్‌ని పెళ్లి చేసుకుంది అంటే తనకు ఆస్తుల కన్నా మనుషుల మంచితనమే ముఖ్యమని అని అంటా ఉంటే ప్రణతి ఏమో నేను మీరనుకునే అంత గొప్పదాన్ని కాదత్తయ్య. అవని వదిన నా ప్రాణాల్ని కాపాడింది. నా జీవితాన్ని నిలబెట్టింది. నేను ఏం చేసినా, ఏం మాట్లాడినా అంతా అవని వదిన దగ్గర నుండి నేర్చుకున్నదే. అవని వదిన నాకు తల్లి లాంటిదత్తయ్య అనంటది. అప్పుడు అవని సరే ఇంకా చాలు. ఇంకా ఈ పొగడ్తలు చాలు. సరే పదండి భోంచేద్దాం అని అందరెళ్తారు. అటు పల్లవి ఏమో వాళ్ళ రూమ్‌లో అటు ఇటు తిరుగుతూ వాళ్ళ ఫ్రెండ్ అన్న మాటలు తలుచుకుంటూ ఫీల్ అవుతూ ఉంటది. ఏదో ఆలోచించి వాళ్ళమ్మకి ఫోన్ చేస్తది.
పల్లవి వాళ్ళ అమ్మ ఫోన్ చూసి పల్లవి వాళ్ళ నాన్నకి తప్ప నాకైతే అసలే ఫోన్ చేయదే. ఈ టైంలో చేస్తుందేందబ్బా అని ఫోన్ లిఫ్ట్ చేస్తది. ఏంటమ్మా పల్లవి అని అంటది. పల్లవి ఏమో, మామ్, డాడ్ నా గురించి పట్టించుకోవడం మానేశారు. తల్లివైన నువ్వు కూడా నీ కూతురు గురించి పట్టించుకోవా? డాడ్ నా గురించి ఆలోచించడం మానేశారు కాబట్టి నువ్వు కూడా నేనేమైపోయినా పర్వాలేదు అని అనుకుంటున్నావా అని అనగానే వాళ్ళ అమ్మేమో, ఏమైంది ఇప్పుడు అని అంటది. ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతది. అప్పుడు పల్లవి, చేతుల్లో డబ్బులు లేనప్పుడు ప్రతిదీ ప్రాబ్లమే అన్న విషయం తెలియదా నీకు? చిన్న చిన్న అవసరాలకి కూడా చేతుల్లో డబ్బులు లేక నేనెంత ఇబ్బంది పడుతున్నానో తెలుసా? ఖర్చుల కోసం ఫ్రెండ్స్‌ని అడిగితే కోటీశ్వరుడి కూతురివి నువ్వు మమ్మల్ని అడగడం ఏంటి అని అంటున్నారు. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. నా తల కొట్టేసినట్టుగా ఉంది. ఇక్కడ నా పరిస్థితి నీకు అర్థం కావట్లేదు మామ్. డాడ్ లాగే నువ్వు కూడా నీకు ఏ సంబంధం లేదంటే చెప్పు. నీకు కూడా ఫోన్ చేయడం మానేస్తాను అని అంటా ఉంటే వాళ్ళమ్మేమో, నేను నీ తల్లిని కదే. పిల్లలు ఎలాంటి వాళ్ళైనా నాకేం సంబంధం లేదని ఏ తల్లి అనదు. అసలు అనుకోదు కూడా అలా. నా దగ్గర ఒక 20,000 ఉన్నాయి. రేపొచ్చి తీసుకెళ్ళు అని అనగానే, థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేస్తది. వాళ్ళమ్మేమో, కన్న తల్లితో ఎలా మాట్లాడాలి అన్న విషయం కూడా తెలియదు దీనికి. నా కూతురికి తల్లి అవసరం తప్ప తల్లి ప్రేమ అవసరం లేదు. ఒక్కగానొక్క కూతురు. కన్న బిడ్డను చూసి మురిసిపోవడానికి హ! ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి గుణం లేదు అని అనుకోని బాధపడుతూ ఉంటది. ఇటు మీనాక్షి రూమ్‌లో ఒక్కతే కూర్చొని భయపడుతూ ఆలోచిస్తూ ఉంటది. చక్రధర్ మాట్లాడిన మాటలన్నీ తలుచుకుంటూ ఉంటది. చక్రధర్ అంటాడు కదా! "ఏరా మీనాక్షి దొరికిందా? అది ఈ సిటీలోనే ఉంది. ఎంతమంది రౌడీలని తీసుకెళ్ళైనా అని వెతకండి. అది కనిపించగానే ఆ మీనాక్షి ఇంకెవ్వరికీ కనిపించకూడదు. అది ఏమైందో కూడా ఎవరికీ తెలియకూడదు. అర్థమైందా? రేయ్! 2 రోజుల్లో అదెక్కడుందో నాకు తెలియాలి. నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాను" అని మాట్లాడిన మాటలన్నీ ఈమె గుర్తు తెచ్చుకుంటూ ఉంటది. మీనాక్షి తనలో తాను, వాడు నా గురించి వెతుకుతున్నాడు అంటే నేను కనిపించగానే నన్ను చంపేయాలి అని అనుకున్నాడన్నమాట. నేను వాడికి కనిపిస్తే నన్ను చంపేస్తాడు. నేను చనిపోతానని భయపడ్డం లేదు. కానీ నేను ఇక్కడున్నానని తెలిస్తే ఆ దుర్మార్గుడు నా పిల్లల్ని కూడా చంపేస్తాడు. పల్లవి నా భర్త ఎవరని అడిగినా కూడా నేను చెప్పకపోవడానికి కారణం నా పిల్లలకి వీడి వల్ల ఎలాంటి ప్రమాదం జరగకూడదని అని అనుకుంటూ ఉంటది. అక్కడికి అవని వస్తది. అమ్మా అని అంటది. ఏంటమ్మా అని మీనాక్షి అడుగుతది. వాళ్ళు అడిగినా కూడా నా తండ్రి ఎవరనేది నువ్వు చెప్పలేదంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏంటమ్మా అది అని అడుగుతది. అప్పుడు మీనాక్షి, ఇప్పుడు నేను తన గురించి ఏమీ చెప్పలేనమ్మా అని అనగానే అవని ఏమో, కూతురునైనా నాకే చెప్పలేకపోతున్నావు అంటే చెప్పలేని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైనా ఉంటాయని నేను అర్థం చేసుకోగలనమ్మా. మళ్ళీ మళ్ళీ అడిగి నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు. నీకు చెప్పాలి అనిపించినప్పుడు, చెప్పడం వల్ల నీకు ఎలాంటి సమస్య లేదు అని అనిపించినప్పుడు, నాకు నా తండ్రి ఎవరనేది చెప్పు. నిజం చెప్పాల్సొచ్చినప్పుడు నీకు ఎలాంటి కష్టం గాని, నష్టం గాని రాకుండా చూసుకునే బాధ్యత నాది. సరే అమ్మా. ఒక అరగంటలో వంటయిపోతుంది. నువ్వు ఎక్కువగా ఏమీ ఆలోచించకుండా కాసేపు రెస్ట్ తీసుకో అని అనేసి అక్కడి నుండి ఎళ్ళిపోతది. అప్పుడు మీనాక్షి ఏమో తనలో తాను, ఆ చక్రధర్ నా గురించి వెతకడం కాదు. నేనే వెళ్లి అతన్ని కలవాలి. అతనితో తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని అనుకుంటది. ఇటు కమలేమో వాళ్ళ రూమ్‌లోకెళ్తాడు. పల్లవి ఏమో సంతోషంతో యెస్, యెస్, యెస్ అని ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటది. ఏం కొనాలా? ఏం చేయాలా అని. కమలేమో, ఏయ్! నీ మొఖమేంటి 1000 వాట్స్ బల్బులాగా అలా మెరిసిపోతుంది దగదగ అని అంటాడు. ఇప్పుడు పల్లవి, ఏ మొహాన్ని మాడిపోయిన పెసరట్లాగా పెట్టుకొని కూర్చోమంటావా? నా మొగం నా ఇష్టం అని అంటా ఉంటే, హ! ఇలాంటి తొక్కలో సమాధానాలు చెప్పకపోతే ఆశ్చర్యపోవాలి గానీ, చెప్తే అందులో వింతేం లేదులే అని కమల్ అంటాడు. అప్పుడు ఆర్గ్యూ చేస్తున్నావేంటి అని పల్లవి అంటది. కమలేమో, నేనా నేనా అని అంటూ ఉంటే పల్లవి, లేకపోతే నేనా? సెటైర్‌లేస్తున్నావేంటి? మామూలుగా మాట్లాడొచ్చు కదా అని అంటది. వెంటనే కమల్, మాట్లాడడం గురించి నీ దగ్గరే నేర్చుకోవాలి మరి. హలో అని చేయేస్తాడు. పల్లవి ఏమో చిరాగ్గా చేదీసి ఏంటి అని అంటది. నీకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని అడుగుతాడు. ఊరికే క్యాజువల్‌గా అడుగుతున్నాను. ఎంతమంది ఉంటుంటారు అని అడుగుతాడు. అప్పుడు పల్లవి, ఒక 10, 15 మెంబర్స్ వరకు ఉన్నారు అని అనగానే కమలేమో, ఆ! గుడ్. నీ ఫ్రెండ్స్ తల్లిదండ్రుల పేర్లేంటి? వాళ్ళు ఏం చేస్తుంటారు? నీ ఫ్రెండ్స్ పేర్లేంటి? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా అని మళ్ళీ అడుగుతాడు. అప్పుడు పల్లవి, వాళ్ళ పేరెంట్స్ గురించి నాకేం తెలుసు అని అంటది. కమలేమో, నీ ఫ్రెండ్స్ తల్లిదండ్రుల గురించే నీకు తెలియనప్పుడు మా వదిన అమ్మా నాన్నల గురించి నీకెందుకు? మా వదినకి అమ్ముందని ఆవిడొచ్చిందని సంతోషించకుండా మీ నాన్నెవరు? ఏం చేస్తుంటాడని గుండె సూదితో గుచ్చినట్టు గెలుగుతున్నావెందుకు? తెల్లారు నిద్ర లేచిన కాడ్నుంచి
మా వదిన్ని ఎలా బాధ పెడదామా అని ఆలోచించడం తప్ప వేరే పనేం లేదా నీకు? అని అంటా ఉంటే పల్లవి ఏమో ఏం నేననడం తప్పా? అడగడం తప్పా? అనంటది. అప్పుడు కమల్ అడగడం తప్పు గాదు. కానీ బాధ పెట్టేలా అడగడం తప్పు. ఎదుటి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడడం తప్పు. నీ పద్ధతి, నీ మాట్లాడే పద్ధతి ఏం మార్చుకోవా నువ్వు? చూడ్డానికి అందంగానే ఉంటావు. కానీ రాక్షస బుద్ధేంటే నీకు? అంటా ఉంటే పల్లవి ఏమో నువ్వు అడిగే వాటికి, చెప్పే వాటికి అన్నిటికి 10 రకాలుగా సమాధానం చెప్పడం నాకు వచ్చు. నీతో డిస్కషన్ పెట్టుకొని తలనొప్పి తెచ్చుకోవడం అవసరమా నాకు? నాకు నిద్రొస్తుంది అని బెడ్ మీదెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకుంటది. కమలేమో ఎనకాలే నీకు తలనొప్పి రావడం ఏంటి? ఎదుటి వాళ్ళకి తలనొప్పులు, గుండె నొప్పులు తెప్పించేంత టాలెంట్ ఉంది నీకు అనంటూ ఒకసారిలే అనంటాడు. పల్లవి ఏమో ఎందుకు అనంటది. కమలేమో లెమ్మనానా లే అనంటాడు మళ్ళీ. లేచి కూర్చొని ఏంటి బావా అనంటది. కమలేమో ఒకసారి బయటికి రా అనంటాడు. అప్పుడు ఇదేనికి అనంటది. ఏ చెప్తే గాని రావా? రా రా నువ్వు రా అని వెళ్ళిపోతాడు. వెనకాలే పల్లవి వీడొకడు శాడిస్ట్ లా బిహేవ్ చేస్తున్నాడు అని వెళ్తూ ఉంటది. గది బయటే వెళ్ళంగానే చెప్పు అని పల్లవి అంటది. నేను గదిలో పడుకుంటాను నువ్వు బయట పడుకో అని అంటాడు. అప్పుడు పల్లవి నేను బయట పడుకోవడం ఏంటి అని అనంగానే ఆ నువ్వు మా వదిన్ని బాధ పెట్టినందుకు పనిష్మెంట్ అక్కడే పడుకో అని వెళ్ళి డోరేసుకుంటాడు. పల్లవి ఏమో బావా బావా తలుపు తీ అని తలుపు కొడతా ఉంటది. బావా బావా తలుపు తీ అని చిరాగ్గా అంటా ఉంటది. బ్రతిమలాడుతా ఉంటది. కమలేమో నేను తీయను అని వెళ్ళి పడుకుంటాడు. బావా తలుపు తీ అని అడుగుతూనే ఉంటది. కమలేమో నేను పడుకోవాలి డిస్టర్బ్ చేయకు అవతల పో అని ఫోన్ పక్కన పడేసి పడుకుంటాడు. బావా అని పిలిచి ఛీ వీడు తింగరోడు కాదు మూర్ఖుడు అని ఫీల్ అవుతూ బయట సోఫాలో కూర్చుంటది. ఇక అక్కడే పడుకుంటది. దోమలొచ్చి సౌండ్ చేస్తా ఉంటాయి. దోమలు కుడతా ఉంటాయి. అబ్బా దోమలు ఎలా పడుకోవాలి? కనీసం దిండు దుప్పటి కూడా ఇవ్వలేదు. ఛ అని లేచి దోమలు కొట్టుకుంటూ ఉంటది. ఇక తెల్లారిపోతది. కమల్ బ్యాగ్ లో ఎలక్ట్రీషియన్ సామాన్లన్నీ సర్దుకుంటూ ఉంటాడు. పల్లవి అటుగా వెళ్తా ఉంటే హలో ఇట్రా నిన్నే ఇటురా అని పిలుస్తాడు. పల్లవి వచ్చి ఏంటి అని అంటది. ఉదయాన్నే అంతా హడావిడిగా బయలుదేరుతున్నావు ఎక్కడికి అని అడుగుతాడు. పల్లవేమో మా డాడ్ దగ్గరికి వెళ్తున్నాను అని అంటది. అప్పుడు కమల్ మీ నాన్న దగ్గరికి కాకపోతే మీ తాత దగ్గరికెళ్ళు లేకపోతే మీ ముత్తాత దగ్గరికెళ్ళు బయటకి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళాలని తెలియదా? నీకు అలాంటి పద్ధతులు ఏం తెలియవు. తెలిసినా ఏం పట్టించుకోవు అవునా? మొన్న మీ నాన్నతో గొడవ పడ్డాను అన్నావు. మీ నాన్న నీ గురించి పట్టించుకోవట్లేదు అన్నావు. మీ నాన్న నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడని చెప్పావు. అలాంటప్పుడు మీ నాన్న దగ్గరికి ఎందుకెళ్తున్నట్టో అని అంటా ఉంటే పల్లవి ఏమో మా డాడ్‌తో గొడవ పడ్డానని నీకు చెప్పాను గానీ, మా డాడ్‌కి నాకు ఏ సంబంధం లేదని నీకు చెప్పలేదే అని అనగానే కమలేమో ఓహో! అని అంటాడు. పల్లవి ఏమో నా ఫ్రెండ్స్ నన్ను కరెంట్ పని చేసుకునేవాడి పెళ్ళానివి అని అంటుంటే సిగ్గేస్తుంది నాకు అని అంటా ఉంటే కమలేమో ఛా అని అంటాడు. పల్లవి ఏమో నేను చక్రధర్ కూతుర్ని అని అంటది. అలా అనడం మీనాక్షి వింటది. పల్లవి తండ్రి చక్రధర అని అనుకుంటది. పల్లవి ఏమో మా నాన్న అయిన చక్రధర్ గారి హోదాకి తగ్గట్టుగా ఉండడం నాకిష్టం. నేను చక్రధర్ కూతుర్లానే ఉంటాను. అందుకే నా ఖర్చులకి డబ్బులు కావాలని నిన్ను అడగకుండా మా వాళ్ళని అడిగి తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అని అనగానే కమల్ నవ్వుతూ వెళ్ళు. పౌరుషం అంటే ఇలా ఉండాలి. మీ నాన్న చక్రధర్ గ్రేట్ బిజినెస్ మ్యాన్ కదా. చక్రధర్ రియల్ ఎస్టేటు, చక్రధర్ కన్స్ట్రక్షన్స్, చక్రధర్ లాజిస్టిక్స్, చక్రధర్ మొబైల్స్, చక్రధర్ పికిల్స్ ఇలా ఎన్నో పరిశ్రమలకి ఓనర్ కదా అని అంటా ఉంటే పల్లవి ఏమో హలో మాకేం అన్ని బిజినెస్లు లేవు ఉన్నది ఒకటే అని అంటది. అప్పుడు కమల్ లేకపోయినా ఉన్నట్టు బిల్డప్ ఇస్తావు కదా అందుకే అన్నాను. వెళ్ళి మీ నాన్న చక్రధర్ ఇచ్చిన కట్టలు మూటలు తెచ్చుకొని వెళ్ళి ఎంజాయ్ చేయి. నాకు తెలిసి మీ నాన్న నీకు 100 రూపాయలు కూడా ఇవ్వడు. అదే జరిగితే మీ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మన ఇంటికి రావడానికి ఆటోకి డబ్బులు లేకపోతే మళ్ళీ నాకు ఫోన్ చెయ్యి. నేను ఆన్‌లైన్‌లో పే చేస్తాను. ఓకే అంటాడు. పల్లవి ఏమో కోపంగా ఫేస్ పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతది. కమలేమో వదినా నేను డ్యూటీకెళ్తున్నాను బాయ్ అనని వెళ్ళిపోతాడు. అవని బాయ్ కన్నయ్య అని అంటది. ఇవన్నీ విని మీనాక్షి రూమ్‌లోకెళ్ళి పల్లవి వాళ్ళ నాన్న పేరు చక్రధర్ అని చెప్పింది. అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అని కూడా కమల్ అన్నాడు. అంటే నా భర్త చక్రధర్, పల్లవి నాన్న చక్రధర్ ఇద్దరూ ఒకటేనా అని అనుకుంటూ ఉంటది. అక్కడికి అవని వస్తది. అమ్మా అని అంటది. అప్పుడు ఏంటమ్మా అని మీనాక్షి అంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో అవని సిస్టర్‌తో మాట్లాడుతూ హాస్పిటల్‌లో నడుచుకుంటూ వెళ్తది. అటు అవని వాళ్ళ అమ్మగారేమో హాస్పిటల్‌లో బెడ్ మీద పడుకొనుంటది. అక్కడికి చక్రధర్ వెళ్లి పిల్లోతో సంపేయాలని చూస్తా ఉంటాడు.
మీనాక్షి ఏమో నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు అని అరుస్తా ఉంటది. అప్పుడే అక్కడికి అవని వస్తది. మా అమ్మని ఏం చేస్తున్నావు? వదులు, వదులు అని అంటా ఉంటది అవని. చక్రధర్ అలాగే నొక్కుతా ఉంటాడు. అప్పుడు అవని పక్కనే ఉన్న స్టాండ్ తీసుకొని చక్రధర్‌ని కొడతది. ఒరేయ్! అని ఇంకా కొట్టబోతది. అప్పుడు అవని వాళ్ళమ్మ ఆపుతది. వద్దమ్మా! ఈ దుర్మార్గుడే నా భర్త అనంటది. అవని షాక్ అయితది. వాళ్ళమ్మేమో అవునమ్మా! ఆయనే నీ తండ్రి అని ఏడుస్తూ అంటది. అవని షాక్ అయి చక్రధర్ వైపు చూస్తా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి.